ఈరోజు పాడేరు నుండి వనకడిల్లీ వరకు తూర్పు కనుమల గుండా ఒక సాంస్కృతిక ప్రయాణం. పాడేరు నుండి వనకడిల్లీ వరకు సాగే ఈ ప్రయాణం కేవలం రెండు భౌగోళిక ప్రాంతాలను కలిపే రహదారి కాదు. ఇది సహజ సౌందర్యం, పురాతన సంస్కృతులు, ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలు మరియు ప్రభుత్వ గిరిజన సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టమైన గమనాన్ని తెలియజేస్తుంది. మన ఈ ప్రయాణం ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతంలోని గుండెకాయ లాంటి పాడేరు నుండి మొదలై మాచ్కండ్ నది వెంట ప్రయాణించి చివరకు ఒరిస్సా సరిహద్దుకు ఆనుకుని ఉన్న వనకడిల్లీ వారపసంత వద్ద అంతమవుతుంది. ప్రపంచంలోనే అత్యంత విలక్షణమైన గిరిజన తెగల్లో ఒకరైన బోండా ప్రజల జీవనం ఇక్కడే కొనసాగుతోంది. తూర్పు కనుమలలోని ఎత్తైన శిఖరాలలో పాడేరు మండలం ఒక విశాలమైన కళ్ళు చెదిరే లోయలో వెలిసింది. సముద్ర మట్టానికి 900 మీటర్లు అంటే 2969 అడుగులు ఎత్తు. అంత ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం కొన్ని చోట్ల 3214 అడుగుల ఎత్తును కూడా చేరుకుంటుందని అంటున్నారు. ఈ ఎత్తైన ప్రదేశం పాడేరుకు ప్రత్యేకమైన శీతోష్ణ స్థితిని ప్రసాదించింది. ఇదే పాడేరులో ప్రధానమైనటువంటి అంబేద్కర్ కూడలి. ఇక్కడ నుండి ఎడమ పక్కగా ప్రయాణం చేస్తే జీమాడుగుల, కుడిపక్కగా ప్రయాణం చేస్తే అరకు, పెదబయలు, ముంచుంపుట్టు, జోలాపూట్, ఇప్పుడు మనం వెళ్ళేటటువంటి వనకడిల్లీ కూడా చేరుకుంటాం. వేసవి కాలంలో సైతం ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటకుండా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొని ఉంటుంది. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉండే పరిసర కొండలు వేసవిలో కూడా చలికాలపు అనుభూతిని ఇస్తాయి. ఇటువంటి అద్భుతమైన వాతావరణం వల్లనే ఈ ప్రాంతం విశేషమైన వ్యవసాయానికి నిలయమైనది. పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లాకు పరిపాలనా కేంద్రం, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ కావడం వలన ఇక్కడ అనేక ప్రభుత్వ కార్యాలయాలు మరియు విద్యా సంస్థలు ఉన్నాయి. పాడేరులో ప్రభుత్వ, మండల పరిషత్ మరియు ప్రైవేటు కళాశాలలు చాలా ఉన్నాయి. మోదమాంబ హై స్కూల్, సెయింట్ యాన్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, గౌతమి స్కూల్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఎంపీయూపీ పాఠశాలలు, అలాగే పాడేరులో ఇటీవలే ప్రారంభించబడిన ముఖ్యమైన కళాశాలతో పాటు ఇతర విద్యాలయాలు కూడా చాలా ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గాయత్రి డిగ్రీ అండ్ జూనియర్ కళాశాల, అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా రెవెన్యూ కార్యాలయం, పాడేరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం, పాడేరు మండల పరిషత్ అభివృద్ధి మండలం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీస్, విద్యుత్ కార్యాలయాలు, ఇలా అనేక కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు చాలా ఉన్నాయి. ఇటు గ్రామ వాతావరణంలోనూ అటు పట్టణ వాతావరణం మిళితమైనటువంటి ఈ ప్రదేశం ఏజెన్సీలో ఉండేటువంటి అన్ని మండలాల్లోని ఒక ప్రత్యేకత సంతరించుకుంది. భౌగోళికంగా చూస్తే ఈ తూర్పు కనుమల శ్రేణి చాలా పురాతనమైనది. సుమారు 1750 కిలోమీటర్ల పొడవునా సాగి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు వంటి రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఇవి దక్కన్ పీఠభూమికి తూర్పు సరిహద్దుగా బంగాళాఖాతానికి సమాంతరంగా ఉంటాయి. పాడేరు ప్రాంతం కొండరాళ్ళు, చార్నోకైట్ మరియు కోన్లైట్ వంటి శిలలలో కూడిన ఉత్తర భాగంలో భాగం. దీని సగటు ఎత్తు 900 నుండి 1400 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ కొండలు, లోయలు మరియు వాగుల సంపద పాడేరు డివిజన్లోని చింతపల్లి, కొయ్యూరు, గూడెం కొత్తవీధి, జీమాడుగులు, ముంచింగ్పుట్టు, పెదబయలు, హుక్కుంపేట వంటి 11 మండలాల ప్రజల జీవనాధారం. ఇదే పాడేరులో గల వైద్య కళాశాల. రోడ్డుకి ఇరువైపులా అద్భుతమైనటువంటి కట్టడాలు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు.
ఒకప్పుడు ఈ ప్రదేశంలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉండేది. అది వేరే ప్రాంతానికి తరలించి ఈ వైద్య కళాశాలను నిర్మించడం జరిగినది. కొద్దిగా ముందుకు ప్రయాణం చేస్తే చింతలవీధి జంక్షన్ వస్తుంది. అక్కడ నుండి 2 రూట్లు డివైడ్ అవుతాయి. ఒకటి అరకు వెళ్ళేది, ఇంకొకటి పెదబయలు, ముంచింపుట్టు, జోలాపుట్టు వెళ్ళే దాంట్లో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ చింతలవీధి ప్రస్తుతం అత్యంత అభివృద్ధి ప్రదేశంగా రూపాంతరం చెందుతోంది. ఇక్కడే ఈ మధ్యకాలంలో అనేక కొత్త బిల్డింగులన్నీ కడుతున్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ఇక్కడే నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ అద్భుతమైన గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఈ కొండ ప్రాంతం యొక్క సాంస్కృతిక వైవిధ్యం పెరుగుతూ ఉంటుంది. గిరిజనులు లేదా షెడ్యూల్ తెగలు ఈ ప్రాంతం యొక్క మూలస్తంభం. పాడేరు ఐటీడీఏ అంటే సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలోని ప్రధాన తెగలలో కొండదొర, భగత, కోంద్, వాల్మీకి మరియు పోర్ను తెగలు ఉన్నాయి. వారి భాషలు, ఆచారాలు, నృత్యాలు మరియు సామాజిక నిర్మాణంలో అపారమైన వైవిధ్యం కనిపిస్తుంది. పాడేరు నుండి తూర్పు దిశగా పయనిస్తూ మనం అనేక చిన్న గ్రామాలు మరియు మండల కేంద్రాలను దాటుతాం. ముఖ్యంగా పెదబయలు, ముంచింపుట్టు వంటి ప్రధాన మండలాలు ఈ ఏజెన్సీ ప్రాంతంలో కీలకమైన కేంద్రాలు. పెదబయలు చుట్టుపక్కల పుటుకుపొట్టు, చీడిగరువు, బిల్లకొడి, బొడ్డేపుట్టు, గుమ్మంటి, వేలమామిడి, పోడర్తి వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు అభివృద్ధికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తాయి. విద్యను గిరిజన ప్రాంతాలకు తీసుకువెళ్లడంలో ప్రభుత్వ ప్రయత్నాలను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. ఇవి ఈ ప్రాంతంలో అక్షరాస్యతను పెంచడానికి విశేషమైన కృషి చేస్తున్నాయి. ఇదే పెదబయలు మండలం. ఇది మండల హెడ్ క్వార్టర్. ఇక్కడ కూడా అనేక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, సెయింట్ యాన్ స్కూలు, ఏపీఆర్జేసి ఇటువంటి విద్యా సంస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే పెదబయలు వారపు సంత జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగే ముఖ్యమైన గిరిజన సంతలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ సంతలో పరిసర గ్రామాలకు చెందిన గిరిజనులు, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు, కూరగాయలు, చేతి పనిముట్లు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి వస్తారు. ఈ ప్రాంతాలలో గిరిజన జీవనం చాలా సామూహికంగా, ప్రకృతినే దైవంగా భావించే విధానంలో ఉంటుంది. వివిధ గిరిజన తెగల సంస్కృతులు ఇక్కడ పెనవేసుకొని పోతాయి. కోయదగ ప్రజలు విశాఖపట్నం ఏజెన్సీలో ముఖ్యంగా అడవులపైన ఉన్న కొండ శిఖరాలలో నివసిస్తారు. వీరు నృత్యాలలో ఒడిస్సాలోని బస్తర్ ప్రాంతపు మరియా తెగల బలమైన సారూప్యత కనిపిస్తుంది. ముఖ్యంగా పురుషులు బైసన్, కొమ్ముల తలపాగా ధరించి చేసే శక్తివంతమైన నృత్యం ఈ ప్రాంతపు గిరిజన సాంప్రదాయాలకు అద్దం పడుతుంది. మరో ముఖ్యమైన తెగ అయిన గదవ ప్రజల జీవన విధానం ప్రకృతితో మమేకమై ఉంటుంది. వీరు నృత్యాలు, పాటలు, అడవులు, కొండలు, వాగులను ప్రేమిస్తారు. గదవ తెగకు చెందిన ప్రజలు ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలలో థింసా అనే సాంప్రదాయ జానపద నృత్యం చేస్తారు. ఈ నృత్యంలో నృత్యకారులు ఒకరి భుజాలపై ఒకరు చెయ్యి వేసుకొని డోలు, తమక్, చంగు, మొహరి వంటి వాయిద్యాలను లైకనుగుణంగా నృత్యం చేస్తారు. ఇదే ముంచింపుట్టు మండలం. ఇది కూడా మండల హెడ్ క్వార్టర్. ఇక్కడ కూడా అనేక విద్యా సంస్థలు, గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడ వారప సంత జరుగుతుంది.
మొత్తం మీద ఈ ఏజెన్సీ గ్రామాలు, మండలాలు ప్రస్తుతం అద్భుతమైన అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నాయి. ఒరిస్సా రాష్ట్ర సరిహద్దును పంచుకొని ఈ రెండు రాష్ట్రముల భాష, సంస్కృతులను మేళవించిన జీవనం ఈ ముంచింగ్పుట్లో మనకి కనపడుతుంది ప్రత్యక్షంగా. విద్యా సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, వారపసంత వాణిజ్యానికి, సంస్కృతికి ముఖ్య కేంద్రాలుగా వెలసిల్లుతున్నాయి. మాచ్కండ్ నది గమనం, జలపట్ ప్రాజెక్టు వైభవం మరియు వైరుధ్యం. మన ప్రయాణం పాడేరు ఏజెన్సీ గుండా తూర్పు కనుమల అంతర్రాష్ట్ర సరిహద్దు వైపు సాగుతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతం యొక్క జీవన నది అయిన మాచ్కండ్ నదిని చేరుకుంటాం. ఈ నది ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతంలో జన్మించి గొట్టలు, కఠినమైన భూభాగాల గుండా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహంలోనే వనకడిల్లీకి దగ్గరగా ప్రకృతి అత్యంత శక్తివంతమైన రూపంలో దర్శనమిస్తుంది. అదే డుడుమా జలపాతం. ఈ జలపాతం మాచ్కండ్ నదికి ఒక రాతి మార్గం. ఈ జలశక్తిని ఆధునిక అవసరాల కోసం మలచాలనే గొప్ప ఆలోచనలో ఈ మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రం రూపుదాల్చుకుంది. ఈ ప్రాజెక్టు తూర్పు కనుమల్లోని అత్యంత పురాతనమైన ఇంజనీరింగ్ అద్భుతం. ఒడిస్సాలోని జైపూర్ మహారాజు విక్రమ్ దేవ్ వర్మ 1920లో ఈ ప్రాజెక్టును మొదటిసారిగా ప్రతిపాదించగా దీని నిర్మాణం 1946లో స్వాతంత్రం రాకముందే ప్రారంభమైంది. చివరకు 1955 ఆగస్టు 19న భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది. ఇది ఆనాటి ఆధునిక భారత నిర్మాణంలో మైలురాయిగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో ప్రధానమైనది జల్పట్ రిజర్వాయర్ను సృష్టించిన జల్పట్ డ్యామ్. ఇది మాచ్కండ్ నదిపై 61 మీటర్ల గరిష్ట ఎత్తుతో నిర్మించిన ఎర్త్ ఫిల్ డ్యామ్. ఈ రిజర్వాయర్ దాదాపు 971 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ జలాశయం ద్వారా నీటిని ఉపయోగించి 120 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం గల విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం అమెరికా, యూకే, జర్మనీల నుండి దిగుమతి చేసుకున్న సాంకేతికతో 6 జనరేటర్లు పనిచేస్తున్నాయి. ఈ ఉమ్మడి ప్రాజెక్టు నిర్వహణను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో పర్యవేక్షిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దులో ఉన్న చారిత్రక వంతెన గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇదే ఈ వంతెన. ఈ వంతెనను జల్పుట్ వంతెన అని పిలుస్తారు. ఇది కేవలం ఒక రహదారి మార్గమే కాదు, 2 రాష్ట్రాల మధ్య అనుసంధానం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల జీవన విధానంలో ఒక అంతర్భాగం. ఈ వంతెనను మాచ్కండ్ నదిపై నిర్మించారు. ఈ నదిని స్థానికంగా సీలేరు నదిగను కూడా అంటారు. ఈ వంతెన నిర్మాణం దాదాపు 1950 సంవత్సరంలో ప్రారంభంలో జరిగింది. ఇది మాచ్కండ్ నదిపై నిర్మించిన జలపుట్ రిజర్వాయర్కు సేవలందించే ఉద్దేశంతో ప్రధానంగా మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు, మాచ్కండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మద్దతుగా నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి. ఈ వంతెన అవసరం అపారమైంది. ఇది 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని 70కి పైగా గ్రామాల ప్రజలకు ప్రధాన రవాణా మార్గంగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ దాటి ఒరిస్సా రాష్ట్రంలో అడుగు పెడుతున్నాం. సామర్థ్యం 120 మెగావాట్స్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు ప్రస్తుతం సుమారు 63 మెగావాట్ విద్యుత్తును మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఇలా ఈ ఆర్చిలోంచి లోపలికి వెళితే డుడుమా జలపాతం యొక్క వ్యూ పాయింట్ కనపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లు ఆధునీకరణ పనులు చేపడితే ఈ సామర్థ్యాన్ని 150 మెగావాట్స్ వరకు పెంచే అవకాశం ఉంటుందంటున్నారు. ఇప్పుడే మనం ఒరిస్సా రాష్ట్రంలోని వనకడిల్లి వెళ్ళే రూట్లోకి ప్రవేశించాం. ఇక్కడి నుండే ఒరిస్సా రాష్ట్రంలోని వనకడిల్లి ప్రారంభమవుతుంది. వనకడిల్లి అనేది ముఖ్యంగా ఇక్కడ జరిగే వారపసంత వలన చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో మాచ్కండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ దగ్గర ఉంది. ఇది జైపూర్ నుండి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇది ప్రసిద్ధ డుడుమా జలపాతం నుండి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతి గురువారం ఇక్కడ వారప సంత జరుగుతుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ఏమిటంటే ఈ సంత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం ఇక్కడ బోండా గిరిజన ప్రజలు, అలాగే గదబ మరియు మాలి వంటి ఇతర తెగల ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తారు. బోండా తెగ వీరు ఒరిస్సాలోని అత్యంత ప్రాచీన తెగలలో ఒకటి. బోండా మహిళలు తమ సాంప్రదాయ దుస్తులు, అనేక పూసల హారాలు, లోహపు గాజులు మరియు చెవి ఆభరణాలతో ఈ సంతకు వస్తారు. గిరిజనులు అడవి ఉత్పత్తులు, మహువా పువ్వు, చింతపండు, తేనె, తుమ్మరగడ్డి, ఊడ్చే చీపురు కట్టలు, సేంద్రియంగా పండించిన కూరగాయలు, దుంపలు, చేతివృత్తి వస్తువులు, ధాన్యం మరియు ఇతర నిత్యావసర వస్తువులను అమ్మడం లేదా వస్తు మార్పిడి చేసుకోవడం అనేది ఇక్కడ ప్రధాన వ్యవహారం. ఇంకా సాంస్కృతికంగా అయితే ఈ సంత కేవలం వ్యాపార వేదిక మాత్రమే కాదు, గిరిజన సమాజాల మధ్య సామాజిక మరియు సాంస్కృతిక మార్పిడికి కూడా ఒక ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతానికి వెళ్ళే పర్యాటకులకు, ముఖ్యంగా విదేశీయులకు కొన్ని సమయాల్లో అనుమతి అవసరం కావచ్చు. గిరిజనుల అనుమతి లేకుండా వారి ఫోటోలు తీయడం నిషేధం, లేదా వారు ఇష్టపడరు. వారి సంస్కృతిని, వ్యక్తిగత గోప్యతను గౌరవించడం మనకు కూడా చాలా ముఖ్యం. ఇక్కడ చాలా దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా శివాలయం, రామాలయం, విజయదుర్గామ్మవారి దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ రోడ్డు పక్కన ఉన్న విజయదుర్గామ్మవారి దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఈ దేవాలయం అద్భుతమైన నిర్మాణ శైలి, మనసు ప్రశాంతంగా ఉండేటటువంటి పద్ధతిలో ఈ నిర్మాణ శైలి ఉన్నది. విశాలమైనటువంటి మండపం, అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం, అలాగే అమ్మవారు ఆమె అన్ని దేవతల ఉమ్మడి శక్తి స్వరూపిణి. ఈ శక్తి లోపలి మరియు వెలుపల అడ్డంకులను తొలగించడానికి సహాయపడుతుంది. ఆమె భక్తులకు జగన్మాత. ఆమె తన పిల్లలను రక్షించడానికి ఏమైనా చేస్తుంది. అదే సమయంలో ఆమె శిక్షించవలసిన వారిని రుద్రరూపణగా మారుతుంది. దుర్గాదేవి రూపం సౌమ్యత, శౌర్యం మరియు దయ అనే 3 లక్షణాల కలయిక. ఆమె కేవలం రాక్షసులను నాశనం చేసే దేవత మాత్రమే కాదు, అజ్ఞానం, దురాశ, అహంకారం వంటి మనలోని అంతర్గత శక్తులను జయించడానికి శక్తిని ప్రసాదించే తల్లి. ఇప్పుడు మనం వనకడిల్లే నుండి తిరుగు ప్రయాణం చేస్తూ కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒక చిన్న టౌన్షిప్ వనకడిల్లీ ముఖ్యంగా దాని వారప సంత, వీక్లీ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ పర్యాటకులు సైతం ఆకర్షిస్తోంది. ప్రతి గురువారం ఇక్కడ సంత జరుగుతుంది. దీనికి అత్యంత అగమ్యగోచరమైన అడవుల నుండి నియోలిథిక్ తెగగా పిలువబడే బోండా గిరిజనులు ఇక్కడికి వస్తారు. వీళ్ళ వివరాలు: బోండా తెగ భారతదేశంలోని అత్యంత బలహీనమైన గిరిజన సమూహాలలో, పార్టికులర్లీ ఎలినబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీ అంటారు. వీరు ఒడిశాలోని కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. వారి ఏకాంత జీవనం కారణంగా ఈ తెగ ఆధునిక నాగరికతకు దూరంగా వేల సంవత్సరాల నాటి సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తూ ఉంటుంది. బోండాలు ఎదుర్కొంటున్న సవాలు తీవ్రమైనవి. విద్య మరియు ఆరోగ్యం. బోండా ప్రజలలో అక్షరాస్యత రేటు కేవలం 6% మాత్రమే. మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఈ వంతెన గురించి కొద్ది విషయాలు మాట్లాడుకుందాం. ఈ వంతెన అవసరం అపారమైంది. ఇది 2 రాష్ట్రాల సరిహద్దుల్లోని 70కి పైగా గ్రామాల ప్రజలు ప్రధాన రవాణా మార్గంగా పనిచేస్తుంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మధ్య నిత్యం రాకపోకలు, వ్యాపారం, విద్య మరియు వైద్య సేవలకు ఇది ఏకైక మార్గం. జల్పుట్ ప్రాంతాన్ని స్థూలంగా ఆంధ్రప్రదేశ్ వైపు లెఫ్ట్ ఫ్లాంక్ అని, ఒడిశా వైపు రైట్ ఫ్లాంక్ అని పిలుస్తారు.
ఈ రెండు ప్రాంతాల మధ్య సమన్వయానికి, విద్యుత్ ప్రాజెక్టు కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ వంతెన కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన ప్రాంతాలకు ప్రజలకు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి, రోజువారీ అవసరాలను తీర్చుకోవడానికి నిజంగా జీవనాడి వంటిది. గతంలో సుమారు 2006లో జల్పూర్ డ్యాం గేట్లు తెరవడం వలన సంభవించిన వరదల్లో ఈ పాత వంతెన పాక్షికంగా దెబ్బతింది. అప్పటి నుండి దీనిపై భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ప్రజల సౌకర్యార్థం తాత్కాలిక మరమ్మతులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ దీని పటిష్టత చాలా కాలంగా ప్రజలకు ఆందోళన కలిగిస్తున్న ప్రధాన సమస్య. తిరిగి మరలా బోండా గిరిజన తెగల గురించి మనం మాట్లాడుకుందాం. ఆయుర్దాయం. వీరు తీవ్రమైన ఆరోగ్య సవాళ్ళను ఎదుర్కొంటారు. దీని ఫలితంగా వారి ఆయుర్దాయం చాలా తక్కువగా ఉంటుంది. వారి జనాభా కూడా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. మారుమూల కొండ ప్రాంతాలలో నివసించడం వల్ల ఆధునిక ఆర్థిక వ్యవస్థ మరియు సమాజంలోకి వారు సులభంగా కలిసిపోవడం చాలా కష్టంగా ఉంది. సంస్కృతి మరియు జీవనోపాధి. బోండాలు ప్రధానంగా జీవనాధారం వ్యవసాయం, వేట మరియు అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడతారు. వారి సాంప్రదాయ జీవనశైలి స్వయం సమృద్ధిని కలిగి ఉన్నప్పటికీ ఆధునిక ఆర్థిక అవకాశాలకు పరిమితంగా మాత్రమే బహిర్గతమవుతుంది. వారి ఆధ్యాత్మిక ఆచారాలు రోజువారీ జీవితం మరియు సామాజిక కార్యక్రమాలతో దగ్గరగా ముడిపడి ఉంటాయి. బోండా స్త్రీల యొక్క ప్రత్యేకమైన వస్త్రధారణ మరియు ఆభరణాలు వారికి ఒక ప్రత్యేక గుర్తింపునిస్తాయి. వారు ధరించే సగం బట్టలు మరియు మోచేతి నుంచి మణికట్టు వరకు ధరించే గాజులు వారి సంస్కృతిలో చాలా ముఖ్యమైనవి. కొన్ని కథనాల ప్రకారం రామాయణ కాలంలో సీతాదేవి ఈ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు బోండా స్త్రీలకు ఈ ప్రత్యేక వస్త్రధారణ ఏర్పడిందని చెబుతారు. ఇప్పుడు మరలా తిరుగు ప్రయాణంలో మనం రాత్రిపూట ముంచింగ్పుట్టు మండల హెడ్ క్వార్టర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఒకప్పుడు చీకటి పడితే జనసంచారం లేనటువంటి ప్రాంతం ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి ఆధునిక పరిస్థితి. ఇప్పుడు సమయం రాత్రి 7:30. తిరిగి మరలా మనం బోండా ప్రజల జీవన వైవిధ్యం గురించి మనం మాట్లాడుకుందాం. బోండా సంస్కృతిలో సుంగ్ నేర్ అని పిలువబడే గాజులు ముఖ్యమైన సాంఘిక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఒక బోండా యువకుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నప్పుడు ఆమెకు గాజుల సెట్ను బహుమతిగా ఇస్తాడు. ఆ అమ్మాయి ఆ బహుమతిని అంగీకరిస్తే అది పెళ్లి ప్రతిపాదనకు ఆమె సమ్మతి తెలిపినట్లుగా భావించబడుతుంది. బోండా వంటి అత్యంత బలహీనమైన గిరిజన తెగల సంస్కృతిని, వ్యక్తిత్వాన్ని రక్షించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉంది. 2012లో అండమాన్ నికోబార్ దీవుల్లోని జార్వా తెగకు సంబంధించిన మానవ సఫారీ వివాదం తరువాత ఒడిశా ప్రభుత్వం బోండా మరియు డోంగ్రియా కందాల వంటి బలహీన తెగల ప్రాంతాలలో విదేశీ పర్యాటకుల సందర్శన, ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీపై 3 ఏళ్ల పాటు నిషేధాన్ని పెట్టింది. కొన్ని ట్రావెల్ వెబ్సైట్లు ఈ తెగల పాక్షిక నగ్న చిత్రాలను పర్యాటకులను ఆకర్షించడానికి ఉపయోగించడం వల్ల ఈ నిషేధం అవసరమైంది. ఇది పెదబయలు మండల హెడ్ క్వార్టర్. రాత్రి సుమారు 8:15 గంటలు. ప్రస్తుతానికి ఒడిశా ప్రభుత్వం పర్యాటక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి పర్యాటకాన్ని అనుమతించడానికి మార్గదర్శకాలను సిద్ధం చేసింది. దీని ఉద్దేశం ఒకవైపు పర్యాటక ప్రవాహాన్ని పెంచుతూనే మరోవైపు ఈ సున్నితమైన సంస్కృతుల గౌరవాన్ని కాపాడటం, స్థానిక యువతకు గైడ్లుగా శిక్షణ ఇవ్వడం ద్వారా బాధ్యతాయుతమైన పర్యాటకాన్ని అవకాశం కల్పిస్తున్నారు. అందువల్ల వనకడిల్లీ మార్కెట్ను సందర్శించేవారు ఈ సున్నితమైన సంస్కృతిని గౌరవిస్తూ ప్రభుత్వ అనుమతులను మరియు నియంత్రణను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సమాజం యొక్క పురాతన సంస్కృతిని కేవలం వింతగా చూడటం కంటే వారి ప్రత్యేక జీవన విధానాన్ని అర్థం చేసుకోవడం, గౌరవించడం అత్యవసరం. ఈ ప్రయాణం పాడేరు ఎత్తైన లోయల నుండి వనకడిల్లీ మార్కెట్ వరకు తూర్పు కనుమల యొక్క విస్తృతమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. అంతిమంగా ఈ ప్రాంతం యొక్క
సమగ్ర అభివృద్ధి అనేది అద్భుతమైన జల విద్యుత్ ఉత్పత్తిని సాధించడంతో పాటు బోండా వంటి అత్యంత బలహీనతల యొక్క సాంస్కృతిక స్థిరత్వాన్ని మరియు గౌరవాన్ని పరిరక్షించడంలోనే దాగి ఉంది. ఇక్కడ నుండి పాడేరు పట్టణంలో మనం ప్రవేశించాం. రాత్రి సుమారు 9 గంటలు. ఈ పాడేరు గురించి ఇంకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటూ ముందుకు సాగుదాం. పాడేరు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి అందాలు, పచ్చని కొండలు మరియు గిరిజన సంస్కృతికి అలవాలంగా వెలసిల్లుతున్న అద్భుతమైన గిరిజన ప్రాంతం. ఆధ్యాత్మికంగా కూడా ఈ ప్రాంతం చాలా విశిష్టమైనది. పాడేరులో కొలువై ఉన్న ప్రధాన దేవతలను, ఆలయాల గురించి మనం కొద్దిగా తెలుసుకుందాం. శ్రీ 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 మోదకొండమ్మ తల్లి ఆలయం. మోదకొండమ్మ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దేవతగా ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారు స్వయంభూగా వెలసినట్లు చెబుతారు. భక్తులు తమ కోరికలు తీరిన తరువాత సంతోషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. పాడేరులో జరిగే ప్రధాన ఉత్సవం ఈ మోదకొండమ్మ జాతర. ఇది రాష్ట్ర స్థాయి ఉత్సవంగా గుర్తింపు పొందింది. ప్రతి సంవత్సరం సాధారణంగా మే నెలలో 3 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ప్రతిబింబిస్తాయి. ధింసా నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాలు మరియు పాదాలను అత్తవారిల నుండి పుట్టిల్లు అంటే శతకం పట్టుకు తీసుకువచ్చి తిరిగి అనుపోత్సవంలో ఆలయానికి చేరుస్తారు. ఈ ఊరేగింపు చాలా వైభవంగా జరుగుతుంది. శాకంబరి ఉత్సవాలు వంటి ఇతర పండుగలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీ మత్స్యలింగేశ్వర స్వామి ఆలయం. మత్స్యగుండం అనే ప్రదేశంలో సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్య ఈ పురాతన శివాలయం కొలువై ఉంది. ఈ గుండంలో ఉన్న చేపలను దేవతారూపంగా భావించి పూజిస్తారు. ఇక్కడ చేపలకు ఆహారం వేసి కోరికలు కోరుకోవడం ఆచారం. ఇది దేశంలోనే ప్రత్యేకమైన ఆలయాల్లో ఒకటి. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగలు ఇక్కడ వైభవంగా జరుగుతాయి. పాడేరు కేవలం భౌగోళికంగానే కాక ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా కూడా గిరిజన వైభవాన్ని ప్రతిబింబించే ఒక పవిత్ర స్థలం. ఇక్కడి దేవాలయాలు, ముఖ్యంగా మోదకొండమ్మ జాతర మరియు మత్స్యగుండం ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం భక్తులకు మరియు పర్యాటకులకు మరింత అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రదేశం మోదకొండ అమ్మవారి పాదాలు. ఇది సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉంది. అంటే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో చూసుకోండి. ఇప్పుడు సమయం రాత్రి 9:15. మనం ఆఖరిగా అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని ఇంటికి బయలుదేరదాం. ఈరోజు మనం చేసిన సాంస్కృతిక, భౌగోళిక, విద్యా, వాణిజ్య వివిధ తెగల జీవన విధానంతో పాటు మాచ్కన్ రిజర్వాయర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ సాగిన మన ప్రయాణం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి ఒక కామెంట్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనం కలుద్దాం.